హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కొబ్బరి అన్నం అయితే చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా కొబ్బరికాయని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం ముక్కలన్నిటిని వేసుకొని మెత్తగా ఆడుకోవాలి. మెత్తగా ఆడుకున్నాక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఆడుకోవాలి. ఇలా మెత్తగా అయితే ఆడుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకున్న దాన్ని ఒక స్ట్రైనర్తో ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకొని కొబ్బరి పాలను అయితే సపరేట్గా తీసుకోవాలి. మొత్తం ఇలా వడకట్టుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వడకట్టుకోవాలి. ఇలా 1-2 సార్లు అయితే కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా కూరలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎండలో ఆరబెట్టుకుంటే. ముందుగా కొబ్బరి అన్నం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా సామాన్లు కూడా తీసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా కూడా తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. షాజీరా మసాలా సామాన్లు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. బాగా వేపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేపుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా కలుపుతూ వేపుకోవాలి. సాజీరా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ రైస్లో సాజీరా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మొత్తం అన్నీ బాగా వేపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉల్లిపాయలు అయితే రంగు మారే వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను అయితే వేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలు కనుక సరిపోకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఎసరైతే బాగా మరిగించుకోవాలి. ఎసరు ఇలా పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ లేకుండా చూసుకొని మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని అన్నం వండినట్టుగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ అయితే ఇంకా కొంచెం ఉడకాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని
మొత్తం ఒకసారి అడుగు నుంచి అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, కొబ్బరి అన్నం అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.